నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. శ్రీకాకుళం నియోజకవర్గ వైకాపా నేత యాదవ సంఘ నాయకులు కలగ శ్రీనివాస యాదవ్ సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. కోటబొమ్మాలిలో కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస యాదవ్ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటుగా భారీగా ఆయన అనుచరులు కూడా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కలగ శ్రీనివాస యాదవ్ చేరికతో నియోజకవర్గంలో టీడీపీ మరింత బలం పుంజుకుందన్నారు. ఆయన పార్టీలోకి రావటం శుభ పరిణామమని, చాలా ఆనందంగా ఉందన్నారు. వైకాపాలో సరైన గుర్తింపు, గౌరవం లేక నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారని చెప్పారు. 5 ఏళ్ల పాలనలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేకపోవడంతో ప్రజల్లో చులకన అయిపోతున్నారని, దీనితో టీడీపీ వైపు అంతా చూస్తున్నారని అన్నారు. వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని గౌరవించటం జరుగుతుందని, సముచిత స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కలగ శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ దార్శనికుడు అయిన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరటం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు పరిపాలనా విధానం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సమర్థత తనను ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయన్నారు. తనకు, తన అనుచరులకు వైకాపాలో సరైన ఆదరణ కొరవడిందని, నేతల తీరు నిరాశను కల్పించాయని పేర్కొన్నారు. తన అనుచరులు, ప్రజలు ప్రోద్బలం మేరకు ఈరోజు టీడీపీలో చేరామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అచ్చెన్న నాయకత్వంలో నియోజకవర్గంలో ముందుకు వెళ్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు కూటమి అభ్యర్థులు రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్ భారీ మెజారిటీతో గెలుపొందేందుకు అందరినీ కలుపుకుని కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోపాల్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారీ ర్యాలీతో రాష్ట్ర మత్స్యశాఖ, పశు సంవర్ధక శాఖల మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ భారీ ఊరేగింపుతో మంత్రి సీదిరి అప్పలరాజు సోమవారం పలాస ఎన్నికల అధికారి వద్ద నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు భార్య శ్రీదేవి, ఎంపీ అభ్యర్థి తిలక్ ఉన్నారు. ఈ ర్యాలీలో కాశీబుగ్గ జగన్నాథ రథయాత్ర గ్రౌండ్ నుంచి ప్రారంభం కాగా పాత జాతీయ రహదారి మీదుగా 3 రోడ్ల జంక్షన్, పలాస ఆర్టీసీ కాంప్లెక్స్, జీడిపిక్క బొమ్మ దాటుకొని సుమారు 3 కిలోమీటర్ల పొడవునా సాగింది. పలాస కాలేజ్ గ్రౌండ్ వద్ద నుంచి మంత్రి తన సహచరులతో నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ ర్యాలీ 3 కిలోమీటర్ల పొడవునా కిక్కిరిసిన జన సందోహం మధ్య డాన్సులు, పలు సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు అత్యంత ఉత్సాహంగా సాగింది. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ పలాస నియోజకవర్గం నలుమూలల నుంచి వైకాపా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీని పోలీస్ నిఘా బృందం అనుసరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా తయారు చేసే విధానం చూసి మళ్ళీ జగన్కు ఓట్లు వేసి రెండవసారి ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఉద్దానం ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి బాటలు వేసే ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందని ఎచ్చెర్ల బీజేపీ అభ్యర్థి ఎన్ ఈశ్వర్రావు అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం షేర్ మహమ్మద్పురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గం సస్యశ్యామలం చేసేందుకు బీజేపీ, టీడీపీ, జనసేన అగ్రనేతల సహకారాన్ని తీసుకుని ముందుకు వెళ్తానని చెప్పారు. గడిచిన 10 ఏళ్లుగా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు చేరువయ్యానని, ఇదే తమ విజయానికి నాందిగా నిలుస్తుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పారిశ్రామిక ప్రగతికి బాటలు వేసే ఏకైక నియోజకవర్గం ఎచ్చెర్ల అని అన్నారు. రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టేందుకు కూటమి అధికారంలోకి రావటం శరణ్యమని అన్నారు. ఈ సభలో బీజేపీ, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
తర్వాత మనకు ఆల్రెడీ ఉన్న కంపెనీలు ఉన్నాయి. భవిష్యత్తులో పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెద్ద కంపెనీలు మనకు వస్తున్నాయి. వస్తే 10,000 ఉద్యోగాలు, దాంట్లో కంపెనీలో ఉద్యోగాల అవకాశాలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. నేను భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఎమ్మెల్యేగా ఉంటే శ్రీకాకుళం జిల్లా సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామినేషన్ల పర్వం అని చెప్పవచ్చు. సోమవారం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల సందడి జోరుగా సాగుతోంది. మంచి ముహూర్తం కావడంతో సోమవారం ఒక్కరోజే అనేక నామినేషన్లు దాఖలయ్యాయి. పాతపట్నం నియోజకవర్గం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా సిట్టింగ్ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి శ్రేణులు కోలాహలం మధ్య నామినేషన్ దాఖలు చేశారు. పలాస నియోజకవర్గం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా మంత్రి సీదిరి అప్పలరాజు భారీ ర్యాలీతో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆమదాలవలస నియోజకవర్గం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా శాసన సభాపతి తమ్మినేని సీతారాం నామినేషన్ పత్రాలను సమర్పించారు. పెద్ద ఎత్తున శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు ఆమదాలవలస నియోజకవర్గం అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా సనపల సురేష్ కుమార్ సోమవారం నాడు నామినేషన్ పత్రాలను సమర్పించారు. టెక్కలి నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు నామినేషన్లు దాఖలు చేశారు. ఆయనతో పాటు ర్యాలీలో ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొని శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. జిల్లా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో సోమవారం నాడు నామినేషన్ల సందడి కనిపించింది. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా భారీగా ఆయా పార్టీ శ్రేణులు ర్యాలీలు చేపట్టి తమ బలాన్ని చూపించారు. పలాస వైసీపీ అభ్యర్థి డాక్టర్ సీదిరి అప్పలరాజు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాతపట్నం నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారికి 2 చేతులు జోడించి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే మరి గత 58 నెలల్లో మరి చక్కనైనటువంటి ప్రభుత్వంలో మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాతపట్నం ప్రజల ద్వారా నన్ను ప్రజాస్వామ్య ఆలయమైనటువంటి అసెంబ్లీలో కూర్చోపెట్టినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు మరియు ఈ 58 నెలల్లో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమానికి ప్రతీకగా చిహ్నంగా ఈరోజు ప్రజలందరూ కూడా పేదరికం నిర్మూలించబడినటువంటి ఈ సమాజంలో జగనన్న అందించిన సంక్షేమానికి, అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. స్వయం శక్తిని పెంచుతూ, పేదరికాన్ని నిర్మూలిస్తూ, ప్రతి అక్కచెల్లెలకు ఆర్థిక భరోసాను అందిస్తూ, ప్రతి రైతుకు కూడా బాంధవుడిగా నిలుస్తూ, ప్రతి విద్యార్థి కూడా విద్యా వ్యవస్థల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశంలోనే విద్యా వ్యవస్థ అంటే ఇలా ఉండాలని చూపించిన జగనన్న తాలూకా కార్యాచరణ మరియు ఆరోగ్య సురక్ష, ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ బాగుండాలి, 100 సంవత్సరాలు జీవించాలని ఆరోగ్యం అందించుతూ ఆరోగ్యశ్రీ మరి 25 లక్షల వరకు కూడా అందించిన మహానేత జగనన్న మరి అన్ని విధాలుగా పేద ప్రజల అండగా నీడగా పేద ప్రజలు చల్లగా ఉండాలి. శ్రీకాకుళం గ్రామీణ మండలంలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవల సింగుపురం నుంచి ఆ ప్రాంత నాయకులు టీడీపీలో భారీగా చేరారు. ఈరోజు చిట్టివానిపేట గ్రామానికి చెందిన దాదాపు 300 కుటుంబాలు వైసీపీకి వీడ్కోలు పలికి టీడీపీలో చేరాయి. కిష్టప్పపేటలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసిన గ్రామస్తులు టీడీపీలో చేరగా వారికి కండువాలు వేసి శంకర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల వైకాపా పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయారన్నారు. అభివృద్ధి అసలు కానరాకపోగా సంక్షేమం కూడా అంతంత మాత్రమే ఉండటంతో ప్రజలు జీవనం దుర్భరంగా మారిందన్నారు. ఇటువంటి తరుణంలో బాబు సూపర్ 6 పథకాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయని, తమ జీవితాలు మారుతాయని, చంద్రబాబుపై నమ్మకంతో పెద్ద ఎత్తున ప్రజలు పార్టీకి మద్దతు తెలుపుతున్నారని వివరించారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం వారందరికీ కూడా చాలా సాదర స్వాగతం పలుకుతూ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుందాం, మన రాష్ట్ర భవిష్యత్తు, మన రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని, అలాగే సూపర్ 6 పథకాలు, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లకు కూడా ఆకర్షితులై
చంద్రబాబుని గెలిపించుకోవాలి, అలాగే నరేంద్ర మోడీ గారిని మళ్ళీ గెలిపించుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు నామినేషన్ వేయనున్నారని, ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుంచి వైసీపీ శ్రేణులు, నాయకులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కళింగ వైశ్య భేరీ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని టౌన్ హాల్ వైసీపీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు ఈ నెల 24న ఉదయం 9:30 నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారైందని వారు తెలిపారు. ఒక చారిత్రక ఘట్టంగా ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే శ్రీకాకుళం రూరల్ గారతో పాటు నగరంలోని 50 డివిజన్లలో విస్తృతంగా పర్యటించి ప్రచారాన్ని నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. 24న ఉదయం 9:30 వైసీపీ శ్రేణులు రూరల్ గార మండలాలు, శ్రీకాకుళం నగరానికి సంబంధించి 50 డివిజన్లకు చెందిన వైసీపీ శ్రేణులు, నాయకులు, అభిమానులు, ప్రజలు పసగాడ సూర్యనారాయణ మిల్లు జంక్షన్కు తరలి రావాలని పిలుపునిచ్చారు. 80 అడుగుల రోడ్డు మీదుగా కలెక్టరేట్ వాంబే కాలనీ వరకు ధర్మాన ప్రసాదరావు ర్యాలీగా తరలి వెళ్తారని, అనంతరం అక్కడ హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి మంత్రి ధర్మాన మాట్లాడతారని వారు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 23న జననేత జగన్మోహన్ రెడ్డి జిల్లా ముఖద్వారం పైడి భీమవరంలో మనమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రవేశిస్తుందని, ధర్మాన కృష్ణదాస్ నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు ప్రజలంతా తరలి రావాలని కోరారు. బాబు నాయకత్వం అంతా ప్రలోభాల పర్వం అని, నాడు వైసీపీ ఫ్యాన్ గుర్తుపై గెలిచిన 23 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను టీడీపీలో అడ్డగోలుగా చేర్చుకున్నారని, ఇప్పుడు వారికి ఆ పార్టీలో అడ్రస్ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. అయితే అందుకు భిన్నంగా తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని సైతం సముచిత స్థానం కల్పించి గౌరవిస్తున్నారని, ఇదే బాబుకు జగన్కు ఉన్న వ్యత్యాసమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు చిట్టి జనార్దన్ రావు, గార మండల అధ్యక్షులు పీస గోపి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింహ రాజశేఖర్, వైసీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఎంవి స్వరూప్, నగర వైసీపీ అధ్యక్షులు సాధు వైకుంఠం, మైనారిటీ సెల్ నాయకులు ఎంఏ బేగ్, ఎస్సీ సెల్ విభాగం నాయకులు పొన్నాడ ఋషి, మండవిల్లి రవి, అందవరపు కొండబాబు, ఏవి రమేష్, బుర్రా మధు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు స్వాగతం చెప్పిన ప్రజలు కూడా ఉన్నారు. 24న వారి షెడ్యూల్ పేపర్లో వస్తుంది. 24న టెక్కల్లో ముఖ్యమంత్రి గారి తాలూకా మేము సిద్ధం బహిరంగ సభ ఉంది. ముఖ్యమంత్రి గారికి శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ కూడా స్వాగతం చెప్పాలని, వారి కార్యక్రమంలో అటెండ్ అవ్వాలని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ తరఫున కృష్ణదాస్ గారి అధ్యక్షతతో ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వమని ప్రతి కార్యకర్తకి, వైఎస్ కుటుంబ అభిమానులకి, నాయకులకు నేను కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడుకి వేరియేషన్ మనం అబ్జర్వ్ చేస్తే, వారు పార్టీ పెట్టిన వెంటనే వారిని భర్తిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉండే శాసనసభ్యులు 18 మంది వారికి భర్తీ ఇచ్చారు. అందులో కొండా సురేఖ గారిని తెలంగాణ తీసేస్తే ఈ ఆంధ్ర ప్రాంతంలో 17 మంది వారికి మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. అందులో బై ఎలక్షన్ జరిగింది. 15 మంది గెలిచారు, 15 గెలిచారు, 2 ఓడిపోయారు. ప్రసాదరాజు గారు, సుభాష్ చంద్రబాబు గారు ఓడిపోయారు, మిగతా 15 మంది గెలిచారు. ఈరోజు వారికి మద్దతు ఇచ్చిన 17 మంది శాసనసభ్యులు ఏ గౌరవం పొందుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వలన? ఒకటో తప్ప ఎంతమంది గౌరవం పొందుతున్నారు? 23 మంది 2014 ఎన్నికల్లో 67 మంది వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి 8 మంది ఎంపీలు గెలిస్తే 23 మంది ఎమ్మెల్యేలని 3 ఎంపీలు తీసుకెళ్ళాడు చంద్రబాబు నాయుడు. పార్టీ ఫిరాయింపు చేసి వాళ్ళకి అనేక ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ రాజకీయ జీవితాలు నాశనం చేసి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన 23 మంది శాసనసభ్యులు, 3 ఎంపీలు ఒక్కసారి మనం అవగాహన చేసుకుంటే, 3 ఎంపీలు ఎస్పీ రెడ్డి గారు నంద్యాల, వారి కుటుంబం ఎక్కడుందో చంద్రబాబు నాయుడు తెలియదు. అరకు కొత్తపిల్ల గీత గారు బీజేపీకి వెళ్ళిపోయారు. బుట్ట రేణుక్ గారు కర్నూలు ఎంపీ గారు మళ్ళా జగన్మోహన్ చంద్రబాబు నాయుడు చేసిన మోసానికి బలయ్యి ఆ మోసం తెలుసుకొని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఈరోజు ఎమ్గునూరులో ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నారు. అంటే నాయకత్వం, ఒక మనిషిని నమ్మితే, ఒక నాయకత్వం నమ్మితే ఇచ్చిన గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మనిషిని. పోరాట యోధుడు కామ్రేడ్ లెనిన్ వారసత్వ స్ఫూర్తితో సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసీదాస్ పిలుపునిచ్చారు.
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు అధ్యక్షతన సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన లెనిన్ జయంతి సభలో వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే తొలి సోషలిస్టు విప్లవాన్ని సాధించిన మహా విప్లవ నేత కామ్రేడ్ లెనిన్ అని వారు అన్నారు. శ్రామిక వర్గ విప్లవ నేత 20వ శతాబ్దపు గొప్ప మార్క్సిస్ట్ మేధావి, ప్రపంచంలోనే మొట్టమొదటి శ్రామిక వర్గ రాజ్యం సోవియట్ యూనియన్ను సాధించిన ఘనత లెనిన్ నాయకత్వానికి దక్కుతుంది. కష్టపడి సంపద సృష్టించే వర్గాలు, రైతులు, కూలీలు, కార్మికులు, మధ్యతరగతి ఉద్యోగులు, వృత్తిదారులు తదితరులకే సంపదపై అధికారం ఉండాలని, అలాంటి వారికే రాజ్యాధికారం కావాలని పోరాడారు. అసమానతలు లేని సోషలిస్టు సమాజ నిర్మాణానికి పునాదులు వేశారు. అమానుషమైన పెట్టుబడిదారీ దోపిడీకి విరుగుడు సోషలిజమేనని ఆయన ఆచరణలో రుజువు చేశారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ దశలో ప్రజల సంపద కార్పొరేట్ పాలవుతున్న కాలంలో లెనిన్ ఆవశ్యకత మరింత పెరిగిందని తెలిపారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని లెనిన్ గట్టిగా బలపరిచారు. సామాజిక అణచివేతలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆనాటి సామాజిక ఉద్యమాలని ఆయన ప్రత్యేకంగా గమనంలోకి తీసుకున్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని ఓడించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు సిహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన పార్టీలను బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న వైసీపీని ఓడించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు సిహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. చిలకపాలెంలో అంబేద్కర్ విగ్రహానికి మొదటగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పి తేజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి దోహం చేసిన బీజేపీతో టీడీపీ, జనసేన జతకట్టడం ఎవరికి మోసం చేయటానికని ప్రశ్నించారు. బీజేపీ దేశంలో ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, ఫెడరల్ వ్యవస్థను ఒక పథకం ప్రకారం ధ్వంసం చేస్తుందని, పౌర హక్కులు కాలరాస్తుందని వారు విమర్శించారు. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్, పోస్టల్, బ్యాంకులు, ఇన్సూరెన్స్, రోడ్లు, పోర్టు, విద్యుత్తు, ఆయిల్ సెక్టార్, రైల్వే మొదలగు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తుందని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం గ్రామంలో అమ్మ డాబా, మారుతి మెడికల్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాకుళం విజయ మల్టీ డెంటల్ హాస్పిటల్ సహాయ సహకారాలతో మెగా ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ సనపల చంద్రశేఖర్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆహారం తినక ముందు, తినేసిన తరువాత నీళ్లతో శుభ్రపరచుకోవాలని, చిన్న చిన్న దంత సమస్యలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉందని, అశ్రద్ధ వహించకుండా వైద్యులను సంప్రదిస్తే పంటి సమస్యలు దరిచేరవన్నారు. అమ్మడాబా మేనేజర్ ఉయ్యల కృష్ణ మాట్లాడుతూ శ్రీకూర్మంలో పళ్ళ సమస్యలతో చాలామంది ఉన్నారని, విజయ డెంటల్ వారిని సంప్రదించగా వారు వెంటనే స్పందించడంతో ఈ కార్యక్రమం చేయగలిగామని చెప్పారు. విజయ మల్టీ డెంటల్ హాస్పిటల్ స్పెషలిస్ట్ డాక్టర్ కింజరాపు వేదవ్యాస్ మాట్లాడుతూ గుట్కా, జర్దా, కైనీ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, శ్రీకూర్మంలో దంత సంబంధిత సమస్యలతో చాలామంది బాధపడుతున్నారని, ఈరోజు సుమారు 160 మందికి పరీక్షలు చేశామని, వారికి అవసరమైన మందులను ఉచితంగా అందజేశామన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా వచ్చిన లైఫ్ హాస్పిటల్ ఎండి డాక్టర్ సనపల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించిన అనంతరం దుస్సాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకూర్మం మారుతి మెడికల్ సతీష్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ సాంబశివరావు, డెంటల్ హాస్పిటల్ సిబ్బంది ఎస్ఎస్ రెహమాన్, ఎస్ అజయ్ కుమార్, విజయ రాకేష్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక బ్యాంకర్స్ కాలనీలో ఉన్న సాయి ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడుతున్న విశాఖ స్కూల్ విద్యార్థులు ఏప్రిల్ 22వ తేదీన విడుదలైన 10వ తరగతి ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించారు. ముద్దాడ లోకేష్ 568,
బాగు పల్లవి 561, డోల భాగ్యలక్ష్మి 560, వై స్వాతి 558 మార్కులతో విజయ దుందుబి మ్రోగించారు. 60% విద్యార్థులు 500కు పైబడి మార్కులతో విజయం సాధించారు. గణితం, సోషల్ స్టడీస్లో 100 మార్కులు, సైన్స్ 98, తెలుగు మరియు ఇంగ్లీష్లో 99 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ కె మధుసూదన్ విద్యార్థులను, హెడ్ మాస్టర్ పి రామారావుని, ఉపాధ్యాయులని అభినందించారు. శ్రీకాకుళం నగరం స్థానిక విశాఖ బి కాలనీలో సోమవారం ఉదయం గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ అమర్ కౌముది పాఠశాలలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అమర్ కౌముది పాఠశాల డైరెక్టర్స్ పొన్నాడ మధు, పొన్నాడ ప్రవీణ్, పొన్నాడ రమణమూర్తి, మాధవి, రాజేశ్వరి అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వాళ్ళు మాట్లాడుతూ సత్యసాయి నగర్లో మరొక బ్రాంచ్ ఉందని, అక్కడ కూడా ఎన్నో కార్యక్రమాలు సంవత్సరం పొడుగునా చేస్తున్నామని అన్నారు. అలాగే విశాఖ బి కాలనీలో ఉన్న ఈ బ్రాంచ్లో కూడా గ్రాడ్యుయేషన్ డే, సైన్స్ డే, మ్యాథ్స్ డే, స్వాతంత్ర వేడుకలు ఇలా ఎన్నో కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరపటం ఆనందంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అమర్ కౌముది పాఠశాల ప్రిన్సిపల్ జయంతి సూర్యకుమారి మాట్లాడుతూ పిల్లలు ఏడాది మొత్తం చదువుతో బిజీగా ఉంటారని, ఊరట కలిగించడానికి, పిల్లల్లో నైపుణ్యం పెంచడానికి చదువు ఒక్కటే కాదని, విజ్ఞానంతో పాటు ఆనందమయమైన కార్యక్రమాలు ఎంతో పిల్లలకు అవసరమని తెలియజేయటానికి ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేషన్ డే జరపటం, అందులో భాగంగా వినోద కార్యక్రమాలు కూడా చేయటం సంతోషదాయకంగా ఉందని, అలాగే పిల్లలలో ఉండే చురుకుతనాన్ని వెలికి తీయటానికి, చదువుపై మరింత శ్రద్ధ కలిగించటానికి కూడా ఈ వినోద కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. అందుకే ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ డిజిటల్స్ అండ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ట్రాక్ సింగింగ్ ప్రోగ్రాం పెట్టడం జరిగిందని అన్నారు. పీజీ చేసే వారికి ఇచ్చే పట్టా మా పాఠశాలలో ప్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీలోకి వెళ్తున్న పిల్లలకి ఈ పట్టాలు ఇవ్వటం జరుగుతుందని అన్నారు. పిల్లలు ఎంత చదివినా ప్రైమరీలోన ఇచ్చిన ఈ పట్టా ఒక గుర్తింపుగా జీవితమంతా గుర్తు ఉంటుందని అన్నారు. నాట్యం, సంగీతం, క్రీడల వలనే మేధోశక్తి పెరుగుతుందని, అందుకు మేము ప్రతి ఏడాది ఈ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు పిల్లల తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ వాళ్ళు పాల్గొంటూ ఇలాంటి మంచి కార్యక్రమం చేయటానికి వాళ్ళు సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అమర్ కౌముది పాఠశాల ఉపాధ్యాయులు బి లావణ్య, ఆర్ స్రవంతి, జి ఉష, ఎం యమున, జి శ్రీవల్లిక, ఆర్ భారతి, పి జయశ్రీ, ఆయమ్మలు, ఎస్ రమణమ్మ, ఎస్ సుగుణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం విజయవంతం చేశారు. పాఠశాలలో ప్రతి సంవత్సరం ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో జరిపిస్తూ ఉంటాం. అలాంటిది ఈ పీజీలో చేయవలసిన ప్రోగ్రాం ఇప్పుడు ప్రీ ప్రైమరీలో చేస్తున్నాము. దీనికి మేము ఎంతో గర్వంగా వీలవుతున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మా రమణమూర్తి, మధు సార్, ప్రవీణ్ సార్ వీళ్ళ ఆధ్వర్యంలో ఇంకా చాలా చేస్తామని, పిల్లల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.